కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని కపట్రాల అటవీ ప్రాంతంలో యురేనియం లభ్యత పరిశోధనల కోసం బోర్లు వేసే ప్రతిపాదనను నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. ఈ తవ్వకాలను వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న సమీప గ్రామాల ప్రజలకు ఉపశమనం లభించినట్లయింది. 2023 జూన్లో వైసీపీ ప్రభుత్వ హయాంలోనే బోర్ల తవ్వకాల కోసం స్టేజ్ 1 అనుమతులు మంజూరయ్యాయి. కపట్రాల అటవీ ప్రాంతంలో యురేనియం ఉందా లేదా అన్నది నిర్ధారించడానికి గత ప్రభుత్వ హయాంలోనే కొన్ని చోట్ల తవ్వకాలు జరిపారు. నమూనాలు పరీక్షించగా యురేనియం నిక్షేపాలున్నట్లుగా తేలింది. మరింత లోతైతే పరిశోధన కోసం అటవీ ప్రాంతంలోని 468.25 హెక్టార్లో 68 బోర్ హోల్స్ వేసి మట్టి నమూనాలను తీసి విశ్లేషించాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐఎండీ నిర్ణయించింది. దానితో పాటు కార్యాచరణను కూడా ఐఎండీ ఇటీవలే విడుదల చేసింది. దీనిపై స్థానికుల్లో నిరసన వ్యక్తమైంది.